హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో చేదు లేని కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నార్మల్గా రెగ్యులర్గా చేసే కాకరకాయ కారం కాకుండా ఈసారి కొత్తగా కాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే అద్దరిపోతుంది. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. ఇలా వెడల్పు ప్యాన్ తీసుకోవడం వల్ల నూనె అనేది తక్కువగా పడుతుంది, ముక్కలు కూడా ఈవెన్గా వేగుతాయి. నెక్స్ట్ ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా పావించి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా రౌండ్గా కట్ చేసుకోండి కాకరకాయలని. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని తడి లేకుండా ఒక గంట సేపు ఆరబెట్టిన తర్వాత ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మంటను మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి కాకరకాయ ముక్కలు ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇవి పర్ఫెక్ట్గా వేగేలోపు మనం వెల్లుల్లి కారం చేసుకుందామండి. దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 వెల్లుల్లిని పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఇంక అంతే 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇవి 3 వేసుకొని మిక్సీ మూత పెట్టేసి మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకే విధంగా అలా కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ ఒక 5 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఈ విధంగా వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకా కాకరకాయ ముక్కలు చూసేద్దాం. కాకరకాయ ముక్కలు అయితే ఒక 30% వేగిపోయాయి. మంటను మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే కాకరకాయ ముక్కలు అన్నీ కూడా ఒకే సైడ్ వేగిపోతాయి. ఇలా ఒక 15 నుంచి 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి తగ్గించి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మంటని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసిన తర్వాత మాత్రమే వెల్లుల్లి కారాన్ని వేసుకోండి, లేదంటే ఈజీగా మాడిపోతుంది. కాకరకాయ కారం చేసేటప్పుడు ఆయిల్ తక్కువగా పట్టాలంటే ఖచ్చితంగా ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. దానివల్ల ఆయిల్ తక్కువగా పడుతుంది, ముక్కలు కూడా ఈవెన్గా వేగుతాయి. ఇలా వెల్లుల్లి కారాన్ని వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకోవడం వల్ల కాకరకాయ ముక్కలకి వెల్లుల్లి కారం బాగా పడుతుంది. అలాగే వెల్లుల్లి కారం కూడా మంచిగా వేగిపోతుందండి. ఇంతే, ఇలాగే ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని ఇందులోకి ఉప్పు కారం ఏమైనా పడుతుందా అని చెప్పి చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఎలాంటి గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. కావాలి అని అంటే కొద్దిగంత ధనియాల పొడి చల్లుకుంటే సరిపోతుందండి. చివరగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాకరకాయ కారం కొద్దిగా చల్లారిన తర్వాత అరచక్క నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ కాకరకాయ కారం మాత్రం అస్సలు చేదుండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కాకరకాయలు తెచ్చుకునేటప్పుడే మరీ పండువి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉన్నవి తెచ్చుకుంటే కారం టేస్ట్ ఇంకా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఈ కారంతో తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. అలాగే ఈ కారం 1 మంత్ పాటు బయట పెట్టినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 మంత్స్ పాటు ఎంజాయ్ చేయొచ్చు. మరి సూపర్ టేస్టీ కాకరకాయ కారాన్ని చేసి మీరు కూడా కడుపు నిండా తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. 2 ముద్దలు మాత్రం ఎక్కువే తింటారు పక్కా, అది మాత్రం. మరి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్ ఫ్రెండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో మంచి మంచి వంటలతో రోజు మీ ముందుకు వస్తానండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ కూడా ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మై ఫుడ్ ఫ్రెండ్.